పాల్గొన బహుళ ఏకాదశిని పాప విమోచన ఏకాదశి అని కూడా అంటారు. ఇది పాల్గొన మాసంలో కృష్ణపక్షంలోనూ చైత్ర మాసంలో కూడా వస్తుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించి ఉపవాసం జాగరణ చేస్తే పాపాలన్నీ తొలగిపోయి మోక్షం కలుగుతుంది అన్నది పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి. దీనినే సౌమ్య, కామద, దమన ఏకాదశి అని కూడా అంటారు. పాపాలను విమోచించేది లేదా తొలగించేది అని అర్థం. మేధావి అనే ఋషి శాపం వల్ల మంజు ఘోష అనే అప్సరస తన పాపాలను తొలగించుకోవడానికి ఈ వ్రతం చేసి విమోచన పొందింది అన్నది ఒక కథనం. ఈ రోజున తలస్నానం చేసి పరిశుభ్రమైన బట్టలు ధరించి విష్ణువును పూజిస్తూ విష్ణు సహస్రనామ పారాయణం, జాగరణ చేయాలి. ఈ వ్రతం చేయడం వలన తెలిసి తెలియక చేసినటువంటి తప్పుల నుంచి మనకు విముక్తి, పాప పరిహారం, సకల శుభాలు కలుగుతాయన్నది నమ్మకం. సంక్షిప్తంగా చెప్పాలంటే పాల్గొన బహుళ ఏకాదశి అన్నది పాపాలను హరించి శుభాలను చేకూర్చే ఒక ముఖ్యమైనటువంటి పండుగ రోజు అన్నమాట.